ఉంటాయా లేదా మా తిరువంగల్ గారు రాంబాబు గారు అట్లే ఉండదండి. వి గోయింగ్ టు ఫార్మ్ అన్ ఎన్జిఓ ఫర్మ్ ఇన్ ద బేస్ ఆఫ్ నేమ్ ఆఫ్ ఎమిటీ పేరుతోటి ఎమిటీ ఈవీకి సంబంధించిన ఒక ఎమిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక ఎన్జిఓ ఫార్మ్ రన్ చేస్తాము, రిజిస్టర్ చేస్తాము. ఫండ్ అంతా మీ దగ్గర కట్టే అమౌంట్, కంపెనీ యాడ్ చేసే అమౌంట్ గౌరవప్రదంగా ఆ ఖాతాలకు పోతుంది. అక్కడి నుంచి ఎలా వాడాలి ఏంటి అన్నది కంపెనీ ఇష్టమా అంటే కానే కాదు. మీ అందరికీ తెలిసిందే ఎన్జిఓ అంటే ఒక 7 మినిమం 7 మాక్సిమం 20-30 మంది కూడా పెట్టుకోవచ్చు. మన మధ్యలోనే ఉన్న కొంతమంది ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పచెప్తాము. వీళ్ళందరూ కూర్చొని బాడీ డిసైడ్ చేస్తుంది. కెలమిటీ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, అవసరం వచ్చిందా, దేన్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలనేది బాడీ మొత్తం డిసైడ్ చేస్తుంది. దాన్ని బట్టి వెళ్తూ ఉంటుంది. సో ఎంటైర్ డేటా మరి ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఆ 10 మందికి తెలుస్తుందా, కంపెనీకి తెలుస్తుందా అంటే లేదండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరెవరి దగ్గర అయితే ఒక్క పైసా కట్ అయినా సరే మీకు వర్చువల్ మీ డేటా ఏదైతే మన డాష్ బోర్డ్ ఉందో ఆ డాష్ బోర్డ్ లో మీకు రికార్డ్ అనేది ఇస్తాము. దానికి ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎక్కడ వాడినది ఏంటి, ఎంటైర్ డేటా మొత్తం మీకు అఫీషియల్లీ పబ్లిష్ చేస్తాం విత్ 100% ట్రాన్స్పరెన్సీ. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? yes yes sir super ఉపయోగపడుతుందా మన వాళ్ళకి? yes ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటే యు హావ్ an answer 1/1/2025 సూపర్ క్లియర్. తర్వాత ఇంకా చాలా మంది కంటెంట్ అనేది ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది, చాలా మీ మైండ్ రన్ అవుతూ ఉంటాయి. 100 క్వశ్చన్లు ఉంటాయి. వి గోయింగ్ టు టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దానికి తగ్గట్టుగా మీకు తెలియదు కాదు కంపెనీ ఎన్జిఓ రిజిస్టర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. జనవరి 1 నుంచి మాత్రం మన సిస్టమ్ అనేది అప్లికేబుల్ అయిపోయి లైవ్ చేస్తున్నాము. విధి విధానాలు, ఎవరెవరు దానికి అర్హులు, బెనిఫిట్ ఎట్లా పొందుతాము, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సర్క్యులేటెడ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. డోంట్ వరీ. కాన్సెప్ట్ బాగుందా లేదా? సూపర్ సార్.